హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం థర్డ్ యూనిట్ కన్జ్యూమర్ ఓరియంటెడ్ ఈ కామర్స్ అప్లికేషన్ గురించి చదువుదాము. సో ఫస్ట్ థింగ్ ఏముంది, మీకు ఒకవేళ నోట్స్ కావాలంటే నాకు కమెంట్లో నోట్స్ పెట్టండి, నేను నోట్స్ పంపిస్తాను. సో ఈ వీడియోలో మనం చూద్దాం థర్డ్ యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముంది, కన్జ్యూమర్ ఓరియంటెడ్ ఈ కామర్స్ అప్లికేషన్స్. కన్జ్యూమర్ ఓరియంటెడ్ ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటే మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో పర్సనల్ ఫైనాన్స్ ఆర్ హోమ్ బ్యాంకింగ్. నెక్స్ట్ ఏమో హోమ్ షాపింగ్ ఉంది, మన దగ్గర హోమ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, మైక్రో ట్రాన్సాక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. హోమ్ బ్యాంకింగ్ అంటే దేనికి అంటాం, మనం ఇంట్లో కూర్చొని మనం బ్యాంకింగ్ అప్లికేషన్స్ యూజ్ చేసినాం అనుకో, దానికి ఏమంటాం మనం హోమ్ బ్యాంకింగ్ అంటాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కన్జ్యూమర్ ఓరియంటెడ్ ఈ కామర్స్ అప్లికేషన్. With the help of e-commerce, various banking transactions can be done online. For example, if a user wants to know the current status of bank account, then he just need to log in into his bank account application services that are provided by. So just ఒకవేళ ఏదైనా కస్టమర్కి బ్యాంక్లో స్టేటస్ చెక్ చేసేది ఉంది, ఎంత అమౌంట్ ఉందని చెప్పేసి. సో మనకి ఒకవేళ ఆన్లైన్ లేకపోతే ఏది ఉంటుండే, బ్యాంక్కి వెళ్ళి మనకి ఎంత అమౌంట్ ఉంది చెక్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు ఇవాళ రేపు ఆన్లైన్ వచ్చేసిన తర్వాత జస్ట్ ఏం చేయాలి, మనం ఆన్లైన్లో లాగిన్ అవ్వాలి, చెక్ చేసుకోవాలి ఎంత అమౌంట్ ఉందని చెప్పేసి, సెకండ్స్లో వర్క్ అయిపోతుంది. సో మన దగ్గర ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ 3 టైప్స్లో డివైడ్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో బేసిక్ సర్వీస్, సెకండ్ ఏమో ఇంటర్మీడియట్ సర్వీస్, థర్డ్ ఏమో అడ్వాన్స్ సర్వీస్. బేసిక్ సర్వీస్ అంటే దేనికి అంటున్నాం, ద బేసిక్ సర్వీస్ ఆఫ్ హోమ్ బ్యాంకింగ్ ఆర్ పేమెంట్ ఆఫ్ బిల్స్, చెకింగ్ ద అకౌంట్ స్టేటస్ అండ్ ఏటీఎం సర్వీసెస్ ఫర్ డిపాజిటింగ్ అండ్ విత్డ్రాయింగ్ క్యాష్. సో బేసిక్ సర్వీస్లో ఏమొస్తుంది, పేమెంట్ ఆఫ్ బిల్స్. ఏమైనా బిల్స్ ఏమో మనం పే చేసుకోవచ్చు, లైక్ కరెంట్ బిల్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది, ఆన్లైన్లో పే చేయడానికి వస్తుంది. నెక్స్ట్ ఏమో చెకింగ్ ద అకౌంట్ స్టేటస్, ఎంత అమౌంట్ ఉంది అని చెప్పేసి చెక్ చేయవచ్చు. అండ్ ఏటీఎం సర్వీసెస్ ఫర్ డిపాజిటింగ్ అండ్ విత్డ్రాయింగ్ క్యాష్. ఏటీఎం అనేవి ఉంటాయి కదా, డిపాజిట్ చేయవచ్చు, మనం విత్డ్రా చేయవచ్చు. నెక్స్ట్ ఏమో ఇంటర్మీడియట్ సర్వీస్. దిస్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ హోమ్ బ్యాంకింగ్. ద బేసిక్ సర్వీస్, ఇంటర్మీడియట్ సర్వీస్ ప్రొవైడ్స్ సర్వీస్ లైక్ పేమెంట్ ఆఫ్ బిల్స్. దీంట్లో కూడా మనం పేమెంట్ ఆఫ్ బిల్స్ చేయవచ్చు, ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ చేయవచ్చు, ఎక్సెట్రా. ఓన్లీ డిఫరెంట్ బిట్వీన్ బేసిక్ సర్వీస్ అండ్ ఇంటర్మీడియట్ సర్వీస్ ఆర్ బేసిక్ సర్వీస్ ఆర్ యూజ్డ్ బై కస్టమర్స్ హూ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ ద కంప్యూటర్. బేసిక్ సర్వీస్ ఎవరిని యూజ్ చేస్తారు, ఎవరికి కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు. ఇంటర్మీడియట్ సర్వీస్ ఎవరు యూజ్ చేస్తారు, ఎవరికి ఎక్కువ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే దీంట్లో కొన్ని వేరే థింగ్స్ కూడా ఉంటాయి, మనం యూజ్ చేయడానికి వస్తుంది. సో మనం దీంట్లో ఇంటర్మీడియట్ సర్వీస్లో క్రెడిట్ స్కోర్ చెక్ చేయవచ్చు, మీరు లైఫ్ ఇన్సూరెన్స్ చెక్ చేయవచ్చు, ఇవి వేరే థింగ్స్ ఉంటాయి, మనం యూజ్ చేయడానికి వస్తుంది ఇంటర్మీడియట్ సర్వీస్. అడ్వాన్స్ సర్వీస్ అంటే దీంట్లో మనం టెక్నాలజీ ఎవ్రీథింగ్ మనం ఆన్లైన్లో చేయవచ్చు, లైక్ షాపింగ్ చేయవచ్చు, ఎవ్రీథింగ్ చేయవచ్చు. దాన్ని ఏమంటున్నాం మనం, అడ్వాన్స్ సర్వీసెస్. బ్యాంక్స్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఫోన్పే ఉంది, మీకు గూగుల్ పే ఉంది. ఏముంటుంది దాంట్లో, మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది కదా ఫోన్పేలో, పేటిఎంలో కూడా మీరు షాపింగ్ చేయవచ్చు. సో అవి దేని కిందికి వస్తే అడ్వాన్స్ సర్వీసెస్. దిస్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ హోమ్ బ్యాంకింగ్. డ్యూ టు మెనీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, banks will not only provide banking transaction services but also provide online shopping services to the customer. The customer can access the services from anywhere in the world. ఎక్కడి నుంచి అయినా కూర్చొని ఏం చేయవచ్చు, సర్వీస్ని యాక్సెస్ చేయవచ్చు. నెక్స్ట్ ఏమో హోమ్ షాపింగ్. హోమ్ షాపింగ్ అంటే ఇంట్లో కూర్చొని మనం షాపింగ్ చేస్తే దాన్ని ఏమంటున్నాం మనం, హోమ్ షాపింగ్ అంటున్నాం. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, టెలివిజన్ బేస్డ్ హోమ్ షాపింగ్, కేటలాగ్ బేస్డ్ హోమ్ షాపింగ్. టెలివిజన్ బేస్డ్ హోమ్ షాపింగ్ అంటే టెలివిజన్లో చూసి మనం ఆర్డర్ ప్లేస్ చేయడానికి వస్తే దాన్ని ఏమంటున్నాం మనం, టెలివిజన్ బేస్డ్ హోమ్ షాపింగ్. లైక్ మన దగ్గర ముందు ఛానల్స్ ఉంటుండే, నాప్తోల్, టెలిషాపింగ్, ఫ్యాషన్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఛానల్స్ వస్తుండే. దాంట్లో ఓన్లీ ఏముంటుంటే మీకు ఇవి షాపింగ్ గురించే వస్తుండే. సో మీకు ఈ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఈ ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పేసి మన దగ్గర ఏమొస్తుండే, ఆ ఛానల్లో ఎవ్రీ టైమ్ 24/7 అవే నడుస్తుండే. సో దాన్ని ఏమంటున్నాం, టెలివిజన్ బేస్డ్ హోమ్ షాపింగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ home shopping. Television has changed our lives both positively and negatively. Generally, there are various channels related to fashion, sports, teleshopping, etc., which are shown on TV. For example, if a user wants to purchase home appliances to keep themselves fit and healthy, there is a channel called the shopping, which shows different home applications with their cost and
వారంటీస్. కేటలాగ్ బేస్డ్ హోమ్ షాపింగ్. నెక్స్ట్ అప్లికేషన్ ఏముంది హోమ్ షాపింగ్లో? కేటలాగ్ బేస్డ్ హోమ్ షాపింగ్. కేటలాగ్ బేస్డ్ హోమ్ షాపింగ్ అంటే కేటలాగ్ని చూసి మనం ఆర్డర్ ప్లేస్ చేయడానికి వస్తుంది. దాన్ని ఏమంటున్నాం మనం? కేటలాగ్ బేస్డ్ హోమ్ షాపింగ్. కేటలాగ్ బేస్డ్ హోమ్ షాపింగ్ 2 టైప్స్లో ఉన్నాయి. ఒకటి పేపర్ బేస్డ్ ఉంది, ఒకటి ఆన్లైన్ బేస్డ్. కేటలాగ్ అంటే ఒక కేటలాగ్ ఇస్తారు, దాంట్లో డిజైన్స్ ఉంటాయి, మీకు ఏ టైప్లో కావాలి, ఇలాంటివి కావాలంటే ఇది దొరుకుతుంది. సో దాన్ని ఏమంటున్నాము? కేటలాగ్ బేస్డ్. పేపర్లో ఉంటుంది కేటలాగ్ బేస్డ్, షాపింగ్ త్రూ పేపర్ బేస్డ్ కేటలాగ్స్. నెక్స్ట్ ఏమో షాపింగ్ త్రూ ఆన్లైన్లో కూడా ఉంటాయి కదా, మీకు ఫొటోస్ చూపెడతారు కదా, ఈ డ్రెస్ ఏమైనా కొంటున్నారు అనుకో, దాని ఫోటో ఉంటుంది, దాని సైజ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు కనిపిస్తుంది. సో అది ఒక కేటలాగ్ లెక్క కిందికి వస్తుంది. సో దాన్ని మనం సెకండ్ అప్లికేషన్లో చెప్తున్నాం, కన్జ్యూమర్ ఓరియంటెడ్ అప్లికేషన్స్లో. థర్డ్లో ఏముంది? దిస్ ఈస్ ద థర్డ్ కన్జ్యూమర్ ఓరియంటెడ్ అప్లికేషన్, home entertainment. It is one of the most popular e-commerce application. An example of e-commerce application is video service. హోమ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఈ రోజులో ఏమై వచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ ఆన్ హోమ్లోనే అయిపోతుంది. లైక్ మీకు నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ఉంది, ఇంకా ఏముంది, బింజ్ ఉంది, ఇంకొకటి వేరే వేరే జియో సినిమాస్ ఉన్నాయి. అన్నీ ఏమున్నాయి? హోమ్ ఎంటర్టైన్మెంట్ కిందకి వస్తుంది. మా దగ్గర పాతలో చూస్తే 2 టైప్స్ ఆఫ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఉండే. ముందేమో పేపర్ వ్యూ సర్వీస్ ఉండే, గేమ్ ఆన్ డిమాండ్ సర్వీస్ ఉండే. పేపర్ వ్యూ సర్వీస్ మీరు ఇంకా యూట్యూబ్లో చూడవచ్చు. అంటే ఒక వీడియో, ఏదైనా మూవీ ఉందనుకో, దానికి రెంట్ అని చెప్పేసి అమౌంట్ ఉంటుంది. ఒక్కసారి చూస్తే మీకు 20 రూపీస్ 30 రూపీస్ అనేది రెంట్ పే చేయాల్సి వస్తుంది. సో దాన్ని ఏమంటున్నాం మనం? పేపర్ వ్యూ సర్వీస్ ఆర్ సబ్స్క్రిప్షన్స్. అంటే మనం అమెజాన్ది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, 1 మంత్ వరకు యూజ్ చేయాలి కదా. సో దాన్ని కూడా మనం ఏమంటాం? పేపర్ వ్యూ సర్వీస్. గేమ్ ఆన్ డిమాండ్ సర్వీస్. గేమ్ ఆన్ డిమాండ్ సర్వీస్ అంటే మనం గేమ్స్ కూడా మీ ప్లే స్టోర్లో గేమ్స్ కొంటారు కదా, మీరు గేమ్స్ కొంటే దాన్ని ఏమంటున్నాం మనం? గేమ్ ఆన్ డిమాండ్ సర్వీస్. ఫోర్త్ వన్ ఏముంది? మైక్రో ట్రాన్సాక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మైక్రో ట్రాన్సాక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమో ఫోర్త్ కన్జ్యూమర్ ఓరియంటెడ్ ఈ కామర్స్ అప్లికేషన్ ఉంది. దీంట్లో కూడా ఏముంది? 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటాయి దీంట్లో, షేర్వేర్ సాఫ్ట్వేర్, ఫ్రీవేర్ సాఫ్ట్వేర్. షేర్వేర్ సాఫ్ట్వేర్ అంటే మనం దేర్ ఆర్ సమ్ వెబ్సైట్ విచ్ చార్జెస్ ద యూజర్ ఫర్ యూసేజ్ ఆఫ్ ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్. అంటే లైక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది, అది మీరు యూజ్ చేయాలంటే మీకు దాన్ని ఏం తీసుకోవాల్సి వస్తుంది? సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది కదా. ఏదైనా సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్న దానికి ఏమంటున్నాం మనం? షేర్వేర్ సాఫ్ట్వేర్. ఏదైనా ఫ్రీలో వస్తున్నాం అనుకో, దాన్ని ఏమంటున్నాం మనం? ఫ్రీవేర్ సాఫ్ట్వేర్ అంటున్నాం. సో నెక్స్ట్ ఏమో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి? మర్సంటైల్ ప్రాసెస్ మోడల్ ఫ్రమ్ కన్జ్యూమర్స్ పర్స్పెక్టివ్. మర్సంటైల్ ప్రాసెస్ అంటే కస్టమర్ కొనేటప్పుడు ఏమేం థింగ్స్ ఫాలో అవుతాడో దాని గురించి అనేది మోడల్ ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం మనం? మర్సంటైల్ మోడల్ ప్రాసెస్ మోడల్ ఫ్రమ్ కన్జ్యూమర్స్ పర్స్పెక్టివ్. దిస్ మోడల్ ఎనేబుల్స్ ద కన్జ్యూమర్స్ టు పర్ఫార్మ్ ఆన్లైన్ షాపింగ్ విత్ సేమ్ ఫీచర్స్ యాజ్ దట్ ఆఫ్ manual shopping. The model consists of 7 different functions and each of these functions are in turn placed in 3 different phases. దీంట్లో 7 ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఎన్ని కేటగిరీస్లో వచ్చేసినాయి? 3 కేటగిరీస్లో వచ్చేసినాయి. ఫస్ట్ ఏమో ప్రీ పర్చేస్ ప్రిపరేషన్ ఫేజ్, సెకండ్ ఏమో పర్చేస్ కన్జ్యూమేషన్ ఫేజ్, థర్డ్ ఏమో పోస్ట్ పర్చేస్ ప్రిపరేషన్ ఫేజ్. సో ఫస్ట్ థింగ్ మనం ప్రీ పర్చేస్ ప్రిపరేషన్ ఫేజ్ అంటే పర్చేస్ చేయకముందు కస్టమర్ ఏమేమి ఆలోచిస్తాడు. ఫస్ట్ థింగ్ ఏం చేస్తాడు? సర్చింగ్ అండ్ ఫైండింగ్ ద ప్రోడక్ట్. సర్చ్ చేస్తాడు ప్రోడక్ట్ని, ఏ ప్రోడక్ట్ కొనాలి అది సర్చ్ చేస్తాడు, ఫైండ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఏం చేస్తాడు? కంపేరింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. అంటే సేమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక టీ షర్ట్ కొనేది ఉందనుకో, సో మన దగ్గర డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఈ బ్రాండ్లో ఇది ఉంటుంది, వేరే బ్రాండ్లో అది ఉంటుంది. సో అది కంపేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏమో డిస్కసింగ్ ద ప్రైస్ అండ్ డెలివరీ ఆఫ్ ద ప్రొడక్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తారు? ప్రైస్ని డిస్కస్ చేసుకుంటారు. నెక్స్ట్ డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్. డెలివరీ తొందరగా ఉందా, ఆయనకు దొరికే టైంలోనే ఉందా లేదా అది చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫేజ్ 2 పర్చేస్ కన్జ్యూమేషన్. ఈ పర్చేస్ కన్జ్యూమేషన్లో ఏమవుతుంది? ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్. కస్టమర్ ఏమో ఆర్డర్ ప్లేస్ చేస్తాడు, దాని తర్వాత పేమెంట్ పే చేస్తాడు, దాని తర్వాత రిసీప్ట్ ఫర్ ద పేమెంట్. సో ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్ ఇదే ఫేజ్లో అయిపోతుంది. ఆథరైజేషన్ ఆఫ్ పేమెంట్ అవుతుంది, రిసీప్ట్ ఆఫ్ ద పేమెంట్ అవుతుంది. థర్డ్ ఫేజ్ ఏముంది? పోస్ట్ పర్చేస్. పర్చేస్ చేసిన తర్వాత ఏమేమి ఉంటాయని చెప్పేసి. దిస్ ఈస్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ ద ప్రాసెస్ మోడల్. This phase describe how to deal with various issues that takes place between the customer and a seller. For example, issues regarding the quality of the product. అంటే కొన్న తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే దాని గురించి మనం దేంట్లో ఆలోచిస్తాం? పోస్ట్ పర్చేస్ ఫేస్లో చేస్తాం. దీంట్లో ఇన్వెంటరీ ఇష్యూస్ అంటే సమ్ టైమ్స్ మనం ఆర్డర్ ప్లేస్ చేసేస్తాం, కానీ ఆర్డర్ అవైలబుల్ ఉండవు, మన ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో దానికి ఏమండవచ్చు? మనం కస్టమర్ సర్వీస్తో మాట్లాడతాం కదా. సో అది ఆర్డర్ అయిపోయిన తర్వాత డిస్కషన్ ఏమంటున్నాం మనం? పోస్ట్ పర్చేస్ ఫేస్. సో ఇది సింపుల్ డయాగ్రామ్ ఉంటుంది. ఒకవేళ ఈ డయాగ్రామ్ వేసుకుంటే మీరు ఆన్సర్ ఇంకా పెద్దగా అనిపిస్తుంది, ఈజీ ఆన్సర్ ఉంటుంది. ఒక్కసారి చదివితే మీకు వచ్చేస్తుంది. అలాంటి వేలో నేను నోట్స్ రాసిన. నెక్స్ట్ ఏమో మీకు థర్డ్ ఆన్సర్ ఏముంది?
మర్సెంటైల్ ఇందాక ఏముండే మర్సెంటైల్ ప్రాసెస్ మోడల్ ఫ్రమ్ కన్జ్యూమర్ పర్స్పెక్టివ్, అంటే కన్జ్యూమర్ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఏమేమి ఫాలో అవ్వాలి అని ఉండే రూల్స్. దీంట్లో ఏముంది, ఆన్లైన్లో మర్చెంట్ ఓనర్స్ ఏమేమి ప్రిపరేషన్ చేసి ఉండాలి కస్టమర్ని ఆర్డర్ ప్లేస్ చేయడానికి. సో దీంట్లో కూడా ఎన్ని ఉన్నాయి, 3 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. వన్ ఏమో ప్రీ సేల్ ఇంటరాక్షన్ ఫేజ్, నెక్స్ట్ ఏమో ఆర్డర్ ప్లానింగ్ అండ్ జనరేషన్ ఫేజ్, కాస్ట్ ఎస్టిమేషన్ అండ్ ఇది ఏమంటారు ప్రైజింగ్ ఫేజ్. సో దీంట్లో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ థింగ్ మర్సెంటైల్ ప్రాసెస్ మోడల్ ఫ్రమ్ మర్చెంట్స్ పర్స్పెక్టివ్ ఎనేబుల్స్ ద మర్చెంట్స్ అంటే ఓనర్స్కి అంటాం మనం, టు ప్రొవైడ్ ఆన్లైన్ షాపింగ్ విత్ సేమ్ ఫీచర్స్ యాజ్ మాన్యువల్ షాపింగ్. చూడు నేను ఆన్సర్లో కూడా కొంచెమే డిఫరెన్స్ చేసిన, ఈ ఆన్సర్ చదివితే మీకు ఈ ఆన్సర్ కూడా ఆటోమేటిక్ వస్తుంది. సో దిస్ మోడల్ కన్సిస్ట్ ఆఫ్ 8 డిఫరెంట్, దాంట్లో ఎన్ని ఉండే 7 ఉండే కదా, దీంట్లో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి 8 డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ ఈచ్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్ ఆర్ టర్న్ ప్లేస్ ఇన్ 3 డిఫరెంట్ ఫేసెస్. దీంట్లో కూడా ఎన్ని ఉన్నాయి 3 ఫేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో ప్రీ సేల్స్ ఇంటరాక్షన్ ఫేజ్, సెకండ్ ఏమో ప్రొడక్ట్ సర్వీస్, ప్రొడక్షన్ అండ్ డెలివరీ, థర్డ్ ఏముంది పోస్ట్ సేల్ ఇంటరాక్షన్ ఫేజ్. సో ఫస్ట్ ఏముంది ప్రీ సేల్ ఇంటరాక్షన్ ఫేజ్ ఉంది కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాసెస్ మోడల్. ఇన్ దిస్ ఫేజ్ there is an interaction between customer and seller regarding the purchase. It is divided into 2 types, order planning and generation, cost estimation and pricing. నెక్స్ట్ ఏమో ఆర్డర్ ప్లానింగ్ అండ్ జనరేషన్ అంటే ఆర్డర్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, కస్టమర్ని ఎలా కన్వర్ట్ చేయాలి. ఆయన జస్ట్ క్వశ్చన్స్ వచ్చినాడు అనుకో, లైక్ ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ మనకి కాంటాక్ట్ చేసినాడు. సో ఆ కాంటాక్ట్ని మనం ఎలా ఆర్డర్ ప్లేస్ చేసే వరకు తీసుకువెళ్ళాలి, ఆ థింగ్స్ గురించి మనం చెప్తాం. నెక్స్ట్ జనరేటింగ్ అంటే ఆర్డర్ని జనరేట్ చేసుకోవాలి, ప్లేస్ చేసే వరకు వర్క్ చేయాలి ఆర్డర్ మీద. నెక్స్ట్ ఏమో కాస్ట్ ఎస్టిమేషన్ అండ్ ప్రైసింగ్, కస్టమర్ ఒకవేళ కాస్ట్ అడిగినాడు అంటూ, సో ఎంత కాస్ట్ అవుతుంది మనకి డెలివరీ ఛార్జెస్ అంతా కలిపితే ఎంత కాస్ట్ అవుతుంది, దాని గురించి మనకి కస్టమర్కి డీటెయిల్గా తెలియాలి, ఇంకా నేర్చుకోవాలి మనం ఏమేమి చెప్పాలని చెప్పేసి. సో దాని ఫేస్లో ఏమంటున్నాం మనం కాస్ట్ ఎస్టిమేషన్ అండ్ ప్రైసింగ్. థర్డ్ ఏముంది, దీంట్లో 2 ఫీచర్స్ ఉన్నాయి. సెకండ్లో ఏముంది, సెకండ్ ఫేజ్ ఉంది కదా మనది ప్రొడక్ట్ సర్వీస్ ప్రొడక్షన్ అండ్ డెలివరీ ఫేజ్. దీంట్లో ఏం చేస్తాం మనం ఆర్డర్ షెడ్యూల్ చేస్తాం, నెక్స్ట్ ఏమో ఆర్డర్ సెలెక్షన్ చేస్తాం, మనది ప్రయారిటైజేషన్. ఫస్ట్ ఏమో ఆర్డర్ ఏమంటారు షెడ్యూల్ చేసుకుంటాం మనం, ఆర్డర్ ఏది షెడ్యూల్ చేయాలి, ఏ రోజు ఏ ఆర్డర్ ప్లేస్ చేయాలి. దాని తర్వాత ఏదైనా ఆర్డర్ తొందరగా ఉంది అనుకో, ఆ ఆర్డర్ని ఏం చేయాలి మనం ప్రియారిటీ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో ఆర్డర్ది రిసీవ్ చేసుకోవాలి, ఎంట్రీ చేసుకోవాలి. థర్డ్ ఏం చేసుకోవాలి మనం ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ అండ్ డెలివరీ. అంటే ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఆర్డర్ మనం కస్టమర్కి ఇచ్చేస్తే ఫుల్ఫిల్మెంట్ అయిపోతుంది, డెలివరీ అయిపోతుంది. సో మనకి లాస్ట్ ఫేజ్లో ఏముంది పోస్ట్ సేల్ ఇంటరాక్షన్ ఫేజ్. పోస్ట్ సేల్ అంటే ఆర్డర్ అయిపోయిన తర్వాత మనం వర్క్స్ ఏమేమి చేయాలి, ఆర్డర్ బిల్లింగ్ అండ్ పేమెంట్, ఆర్డర్ అయిపోయిన తర్వాత బిల్లింగ్ చేయాలి అండ్ పేమెంట్ తీసుకోవాలి, కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ ఇవ్వాలి కస్టమర్కి. సో దీంతో మన థర్డ్ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. దీంట్లో కూడా కొంచెం చిన్న డయాగ్రామ్ ఉంది, ఒకవేళ మీరు ఈ డయాగ్రామ్కి కూడా ఫోకస్ చేస్తే మీకు ఈజీలీ 8 మార్క్స్ కవర్ అయిపోతాయి. సో ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ దీని నోట్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు PDF పంపిస్తాను యూనిట్ 2 నుంచి. సో మీకు ఒకవేళ నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాజిల్ ఖాన్స్ ట్యుటోరియల్.